మీడియా పెద్ద మనిషి దానికోసం ఎందుకంటే ఎవరి పేర్లు తీయొద్దు, నేను కూడా తీయను. ఒక పెద్ద మనిషిని తీసుకుని పెద్ద మనిషికి సంబంధించి ఏదో ఆయన గౌతమి జాలి చూపించారు, జాలి చూపించి తనకి డైరెక్షన్ ఇచ్చారు అనే ప్రకారం మాట్లాడి వస్తున్నా ఆ పాయింట్ కి. గౌతమి అక్కడ ఆలోచించట్లేదు, తన కెరియర్ తన ఫ్యూచర్ నాశనం ఆలోచించకుండా దాన్ని ఇంకా రచ్చ చేసుకుంటుంది. డివోర్స్ విషయానికి వచ్చిన నేను వస్తున్నాను పాయింట్ మీ దగ్గరికి, బట్ అది వస్తాను. డివోర్స్ విషయం ఏమన్నారంటే డివోర్స్ కావాలంటే కోర్టుకు వెళ్ళాలి కానీ మీడియాకి ఎందుకు ఎక్కుతుంది? ఫస్ట్ స్టేషన్కి పోయింది మేమే, రెండోసారి స్టేషన్కి వెళ్ళింది మేమే, కోర్టులో డైవోర్స్ నోటీసు ఇచ్చాడు ఆయన. డైవోర్స్ నోటీస్ అంటే ఒక అమ్మాయిని హౌస్ వైఫ్గా వాడుకొని, తెలివితేటలు వాడుకొని, బిజినెస్లో వాడుకొని, పెట్టుబడిగా వాడుకొని, పెళ్లికి ముందు నుంచి వ్యాపార భాగస్వామిగా ఉండి పెళ్ళైన తర్వాత పిల్లగానికి అన్న తర్వాత ఓన్లీ ఒక డైవోర్స్ ఇస్తే డైవోర్స్ ఇచ్చి వెళ్ళిపోవడం న్యాయమా మీరు చెప్పండి? మీడియా ముఖంగా ఏముండవా సార్? డైవోర్సు తీసుకోవడానికి అమ్మాయి సిద్ధంగానే ఉంది. అతను ఏమి ఇచ్చాడు? నాకు డైవర్స్ ఇవ్వని ఇచ్చాడు. అంటే ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక రోజు పట్టుద్ది మీకు అన్ని ఆధారాలతోటి. ఇందాక ఏదో అంటున్నాడు ఇంటెలిజెన్సీ వాళ్ళ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాం మేము. ఆయన ఆ ఊళ్ళో చేసే అరాచకాలు కానివ్వండి, నా మీద చేసే ఆరోపణలు కానివ్వండి, మీ మీడియా వాళ్ళందరూ కలిసి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే దాన్ని మేము కట్టుబడి కూడా ఉంటాం. మేము ఫస్ట్ లీగల్గా వెళ్తే లీగల్గా మేము వెళ్ళింది మేమా వాళ్ళ? అసలు స్టేషన్కి వెళ్ళి సిటీఎంకి వెళ్ళింది మేమా వాళ్ళ? సిటీఎం తర్వాత కేసు పెట్టింది మేమా వాళ్ళ? కోర్టులో కేసు వేసింది మేమా వాళ్ళ? ఇవన్నీ వేసిన తర్వాత వాటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు నాకు డైవోర్స్ ఇవ్వు అని ఒక నోటీస్ ఇచ్చాడండి. బట్ అదెందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇవ్వాల్సి వచ్చిందంటే అనేది వాళ్ళ జరిగిన పరిణామాలను ఫేస్ చేయడానికి డైవర్స్ ఇవ్వటం ఒకటే కాదు కదా, కాదు కదండి. అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది, బీటెక్ చదివింది, లా చదివింది, బిజినెస్ చేసింది, భార్యగా ఉన్నది, కొడుకుని కన్నది. బట్ నేను ఆ పాయింట్కి వస్తున్నాను చైతన్య గారు. నేను ఇదే ప్రశ్న అడిగాను. అంటే ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు పెద్దల సమక్షంలో ఏదైనా చర్చ జరుగుతుంది, ఆ తర్వాత వెళ్తుంది కదా. మేమే సార్ లీగల్ గా మేమే వెళ్తున్నాం ఇవాళకి. నవ్వు వాళ్ళు వెళ్ళా ఇంతవరకు. బట్ ఏంటంటే పెద్దవాళ్ళ మధ్య మీ ఇద్దరు పెద్దవాళ్ళ మాట వినలేదు, డైరెక్ట్ గా మీరు మీడియాకి ఎక్కేసారు అనేది ఆయన మాట. చర్చ జరగలేదా? జనవరిలో సార్ ఇదంతా బయటకు వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం వచ్చాం సార్ అక్కడికి. వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఆ బాబుని బయటికి తీసుకుని వచ్చి, బాబు నువ్వు మా బిడ్డ లాంటోడివే, నిన్ను ఏదో అనాలనో ఇది కాదు, నువ్వు ధర్మబద్ధంగా న్యాయంగా నా బిడ్డకి ఏం న్యాయం చేస్తావో చేసేసి, నేను ఇచ్చిన ఏమన్నా ఉంటాయి నాకు ఇచ్చేసి, నా బిడ్డకి న్యాయం చేసేసి, నువ్వు ఫస్ట్ నువ్వు తప్పు చేస్తావంటే నేను తప్పు చేయలేదని అని ఏ విషయంలో? ఆడవాళ్ళ విషయంలోనా అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ మా హస్బెండ్ వేసింది. ఏ విషయం? మీ అల్లుడు మహేష్ మా హస్బెండ్ వేసాడు. ఆడవాళ్ళ విషయంలోనా? అసలు ఆయన అడగలి. అయితే ఆ పిల్లాడు 100% నిజాయితీ ఒప్పుకున్నాడు అండి. ప్రతిదీ కూడా నేను చేశానన్నాడు, నా తప్పే అన్నాడు. సో అదంతా ఇది ఓకే. ఒక తండ్రి ఏం చేయాలంటే ఇలా ఆరోపణలు వచ్చినప్పుడు కొడుకు మీద చిన్న పాస్ తీసుకుంటానండి. ఇదే ప్రశ్న వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సారీ ఫర్ ది గౌతమ్. అఫ్కోర్స్ నేను ఆడవాళ్ళని అడగకూడదు కాబట్టి నేను వాళ్ళు అడగట్లేదు. ఏమని చెప్పాడు మీతో ఆ రోజు? అంటే ఇల్లీగల్ అఫేర్ ఉందని చెప్పాడా, లేకపోతే ఉంటుందని చెప్పాడా, పెళ్లి చేసుకుంటా అని చెప్పాడా? బికాస్ వాళ్ళని అడగ నాకు ఉద్దేశం లేదు. బికాస్ మీరు కొంచెం దాన్ని ఒక సబ్జెక్టివ్గా చెప్తారని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మామయ్య, నాకు ఆడవాళ్ళ బలహీనత ఉంది, నేను దాన్ని కంట్రోల్ చేసుకోలేను. నేను స్టేషన్లో కూడా అదే చెప్పా, సిటీఎంకి అదే చెప్పా, మా నాన్నకి అదే చెప్పా. మీరు కోర్టుకి వెళ్ళినా కోర్టులో కూడా అదే చెప్తా. నేను ఇదే మాట మీద ఉంటాను. నేను మా నాన్నకు కూడా అదే చెప్తా, మా నాన్నకు కూడా సెటిల్ చేసుకోమని చెప్తా. ఓకే, మీరు చెప్పింది చాలా ధర్మంగా ఉంది. ఏం చెప్పారు? నేనేం చెప్పానంటే సార్, నేను 2022లో ఒక 50 లక్షలు ఇచ్చాను. ఓకే, అంతకుముందు ఇచ్చినవి కానివ్వండి, పొలం అమ్ముకుంది వదిలేసేయండి.